హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గసగసాలు వెల్లుల్లిపాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ ఎక్కువగా బాలింతలకు పెడతారండి. అలాగే ఒంటికి కూడా చాలా చలువ చేస్తుందండి. ఈ గసగసాలు వెల్లుల్లి కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని. ఎంతో టేస్టీగా ఉండే గసగసాలు వెల్లుల్లిపాయ కర్రీని అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో మీకైతే చెప్తానండి. చాలా సింపుల్గా చెప్తానండి. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మనం ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దామండి. ముందుగా అయితే ఒక 3 స్పూన్లు అయితే గసగసాలను తీసుకున్నానండి. అలాగే ఒక కొన్ని ఎల్లుల్లి రబ్బలు కూడా పొట్టు తీసేసి తీసుకున్నానండి. అవి వెల్లుల్లిపాయలు, గసగసాలు ఎలా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్లో అయితే గసగసాలను అయితే వేసేసుకుందామండి. అలాగే తొక్క తీయలేని ఎల్లుల్లిపాయలను కూడా ఒక 10 నుంచి 20 దాకా వేసుకుందామండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వేసేసుకుని మెత్తని పేస్ట్లో అయితే ఆడేసుకుందామండి. ఇది చూసారు కదండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లో అయితే ఆడేసుకోవాలండి. ఇలా ఆడేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. చూసారు కదా, కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకు పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోండి. వెల్లుల్లి రబ్బలను అయితే వేసేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలండి. వేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిసేలాగా వేయించేసుకోవాలి. మొత్తం అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మనకు ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అన్నది అంత బాగుంటుందండి. ఇలా అయితే మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగాలండి. బాగా వేగితేనే కర్రీ అన్నది బాగుంటుంది. ఇప్పుడు గసగసాల పేస్ట్ని అయితే ఆడుకుని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని బాగా దీన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలండి. అలా మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుని ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి, లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది. మయంగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్లో వేగింది కదండి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇలా అయితే కారం వేసేసుకుంటున్నాను. కారం వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇక్కడ కారం మనం స్పైసీనెస్ని బట్టి మనం అయితే వేసుకోవాలండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా అయితే మనం కారం తింటాన్ని బట్టి వేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మనం మూత పెట్టేసి మగ్గించేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా అలా మరిగించుకోవాలి. దగ్గర పడేదాకా మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించేసుకుందామండి కర్రీని. మనకి ఈ కర్రీ అన్నది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. మనకు రైస్లోకి ఎంత బాగుంటుందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే
ఈ గసగసాలు, ఎల్లుల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో అయితే కొద్దిగా కొత్తిమీరనైతే వేసేసుకుంటున్నానండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందాం. చూసారు కదండీ! మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకొచ్చేసింది కదా! ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపా ఎల్లుల్లిపాయ గసగసాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే బాలింతలకైతే ఎక్కువగా పచ్చెం కూర కింద అయితే పెడతారండి. చాలా బావుంటదండి ఈ కర్రీ అయితేని. హ్మ్. నిజంగా మాసం కూర కూడా ఏమోలా సరిపోదండి. అంత బాగుంటుందండి ఈ కర్రీ అయితేని. చాలా టేస్టీగా ఉంటదండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే గసగసాలు, ఎల్లుల్లిపాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.